మన దేశంలో అల్లం పంట సాగు విస్తీర్ణం 2,15,000 ఎకరాలు కాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 25,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఔషధ సుగంధ ద్రవ్య పంటగా అల్లం ప్రాధాన్యత నానాటికి పెరుగుతుండడంతో మన ప్రాంతంలో ఈ ఏడాది దీని సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కాదు. దీనివల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పంట సాగులో గత 3 సంవత్సరాలుగా రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బిందు. అల్లం మన ప్రాంతంలో సుగంధ ద్రవ్యపు పంటగా ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా సాగులో ఉన్న ఈ పంట అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం 3-4 ఏళ్ల నుండే. సాగులో అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పంట సాగులో అధిక దిగుబడుల సాధనకు మార్గం సుగమం అవడంతో పాటు గత 3 ఏళ్లుగా మంచి మార్కెట్ ధర లభించడంతో రైతులు సాగులో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. అయితే అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లం సాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ ఉన్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. తెలంగాణలో మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో అల్లం పంటను సాగు చేస్తున్నారు. ప్రధానంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో చల్లని వాతావరణం ఉండడంతో ఇక్కడి రైతులు అనాదిగా అల్లం పంటను సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఆశించిన దిగుబడిని పొందలేకపోతున్నారు. అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు ప్రోట్రే విధానంలో పెంచిన నారును నాటుకుని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బిందు. ఈ విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా లోకల్ రకం పండిస్తారు. దాని పేరు నర్సీపట్నం లోకల్. అది పీచు ఎక్కువగా బ్రౌన్ కలర్లో అన్నది ఉంటుంది. సో ఇది కొంచెం ఈ ఏరియాకు మాత్రమే పరిమితంగా పండిస్తూ ఉంటారు. అలాగే మనం వివిధ రకాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా నాడియా, అలాగే సుప్రభ అన్న రకాలు ఈ ప్రాంతానికి ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి. మనం ప్రధాన పొలం అన్నది తయారు చేసిన తర్వాత వాటిని ఎత్తుమడులుగా తయారు చేసుకొని మొక్కకి మధ్య 20 సెంటీమీటర్లు, అలాగే వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు ఉండేలా చూసుకొని నాటుకోవాలి. ఒక బెడ్ మీద 3 లేదా 4 వరుసలు అన్నవి నాటుకోవచ్చు. సో మనకి ఎకరానికి 600 నుంచి 700 కేజీలు మైదాన ప్రాంతంలోనూ, అలాగే ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో 800 నుంచి 1000 కేజీల వరకు అవసరం అవుతుంది. సో మన ఆరోగ్యవంతమైన ఎటువంటి తెగులు సోకని 40 నుంచి 50 గ్రాములు బరువు ఉన్న, అలాగే 2 నుంచి 3 మొలకలు వచ్చిన విత్తనాన్ని మనము నాటుకోవడానికి ఎంచుకోవాలి. ఇది సాధారణ పద్ధతి. అలా కాకుండా మనం పోట్రే పద్ధతిలో కనుక నారును పెంచుకొని వేసుకున్నట్లయితే 375 నుంచి 400 కిలోలు ఒక ఎకరానికి సరిపోతాయి. నీడ ప్రదేశంలో ఎక్కువగా బాగా పండుతుంది. సో దీని కొరకు మన అల్లంను కొబ్బరి, వక్క, నారింజ ఇలాంటి తోటల్లోని అంతర పంటగా వేసుకోవచ్చు. 6 నుంచి 7 రోజులకి ఒకసారి మనం నీరు అనేది పెట్టుకోవాలి. సో తేలికపాటి నెలల్లో అయితే పంటకాలంలో 20 నుంచి 25 సార్లు నీరు పెట్టుకోవాలి. అలాగే బరువైన నెలల్లో అయితే 15 నుంచి 18 సార్లు మనము నీరు పెట్టుకున్నట్లయితే అల్లం పంట మంచి దిగుబడి ఇస్తుంది. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కిలోని 10 టన్నుల పశువుల ఎరువు వేసుకొని కలియదున్నుకోవాలి. దాంతోపాటు సూపర్ ఫాస్ఫేట్ అదే భాస్వరం ఎరువు మనం సుమారు 150 కేజీలు ఒక ఎకరాన్ని చొప్పున ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి. అలాగే మొక్క నాటిన 40 రోజులకు, 80 రోజులకు, అలాగే 120 రోజులకు మనం ఎరువులు అన్నవి వేసుకోవాలి. అందులో నత్రజని యూరియా రూపంలోని నాటిన 40 రోజులకు 26 కేజీలు ఎకరానికి, అలాగే నాటిన 80 రోజులకు 54 కేజీలు, అలాగే నాటిన 120 రోజులకు 26 కేజీలు చొప్పున వేసుకోవాలి. పొటాషియం చూసుకున్నట్లయితే నాటిన 40 రోజులకు 20 కేజీలు ఒక ఎకరానికి, అలాగే నాటిన 80 రోజులకు
42 కేజీలు, అలాగే నాటిన 120 రోజులకు 20 కేజీలు చొప్పున వేసుకున్నట్లయితే పంట అన్నది మనకు అధిక దిగుబడి అన్నది ఇస్తుంది. కలుపు అన్నది మనం నాటిన 50 రోజులకు, అలాగే 90 రోజులకు, అలాగే 150 రోజులకు కలుపు అన్నది తీసుకోవాలి. సో దీనివల్ల మనకి మొక్క దుంప అన్నది చక్కగా ఎదుగుతుంది. అలాగే మట్టి అన్నది మనం ఎగదోసుకుంటూ ఉండాలి. ఎగదోసుకోవడం వలన కూడా మనకి దుంప అన్నది గాలి ఆడి బాగా మంచిగా పెరుగుతుంది. అల్లం పంటను డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పద్ధతిలో కనుక నీరు పెట్టడం వల్ల మనకి సుమారు 15 నుంచి 20% దిగుబడి అన్నది ఎక్కువగా వస్తుంది. అలాగే నీరు కూడా ఆదా చేసిన వాళ్ళు అవుతాము. అల్లం తవ్వకం గురించి మాట్లాడుకున్నట్లయితే సాధారణంగా 7 నుంచి 8 నెలల పంటకాలము అల్లం పంట. సో ఈ పంటను మనము వాడుకునే దాన్ని బట్టి మనం తవ్వుకోవడం అన్నది జరుగుతుంది.